రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ పరిధిలో ఆపరేషన్ చెబుత్ర కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. అర్ధరాత్రులు రోడ్ల మీద బైకులపై తిరుగుతూ మద్యం మత్తులో రెచ్చిపోతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలతో నందనవనం, ఆర్ఎన్ నగర్ ప్రాంతాల్లో 110 మంది యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. యువత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు మీర్పేట్ ఇన్స్పెక్టర్ నాగరాజు. ఎటువంటి పని లేకుండా రోడ్ యాక్సిడెంట్లకు కారణమయ్యి లేకపోతే ఏరే అఫెన్స్లకి కారణమయ్యి ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా తిరుగుతున్నారు. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చెబుత్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నందనవనం, భూపేష్ గుప్తా నగర్, ఆదర్శ్ నగర్, ఇంద్రసేనారెడ్డి నగర్, ఆర్ఎన్ నగర్ మరియు టీకేఆర్ కాలేజ్ రోడ్డు పరిధిలో రోడ్లపై రాత్రి వేళల్లో ఎటువంటి అవసరం లేకపోయినా అన్నెసర్లీ రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళందరినీ కూడా దాదాపు 110 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కౌన్సిలింగ్ పర్పస్ అని చెప్పి టీకేఆర్ కాలేజీలో గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రాత్రి వేళల్లో తిరగటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పి, తర్వాత బర్త్డే పార్టీలు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో సుదూరం నుంచి సైదాబాదు లేకపోతే ఉప్పలు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బర్త్డే ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళ బర్త్డే పార్టీలకు వస్తున్నామని చెప్పడం జరిగింది. అట్నే కాలనీ వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటు నైట్ అవర్స్లో తిరగటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, మరియు కాలనీలలో ఈ బర్త్డే పార్టీ చేయడం వల్ల కాలనీ వాళ్ళలో ఉన్న చిన్నపిల్లలు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారని చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా కనుక ఇలాంటి కార్యక్రమం ఇలాంటివి కనుక చేస్తే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.